నమస్కారం, ఘంటారావారికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై సీఎం సమీక్ష. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించేలా ప్రణాళికలకు ఆదేశాలు. పామాయిల్పై దిగుమతి సుంకం 40% పెంచాలన్న మంత్రి తుమ్మల. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ఉందని వెల్లడి. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి అన్న కవిత. సంస్థను పెద్ద ఎత్తున విస్తరిస్తూ ముందుకెళ్తామని వ్యాఖ్య. స్వదేశీ రక్షణ వ్యవస్థలతోనే ఆపరేషన్ సింధూర్. ఆత్మనిర్భర్ భారత్ వల్లే సాధ్యమైందన్న సిడిఎస్ అనిల్ చౌహాన్. మోదీ ప్రభుత్వంతో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందన్న ట్రంప్. భారత్ పాక్ ఘర్షణలకు దిగితే అవకాశాలు సన్నగిల్లుతాయని వ్యాఖ్య. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే షురు. మరికొన్ని గంటల్లో తేలనున్న విజేత. రాష్ట్రంలో అత్యాధునిక గోశాలల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులు సూచించారు. 4-5 రోజుల్లో వాటిని ఖరారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోశాలల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేసి గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. తొలి విడతలో పశు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకుగా గోవులను బంధించేలా ఉండకూడదని, స్వేచ్ఛగా తిరిగేలా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలని సీఎం సూచించారు. కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా స్థలాలు గుర్తించాలని చెప్పారు. గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థల్ని భాగస్వామ్యం చేయడాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భక్తులు దేవుడికి సమర్పించిన కోడెలను సంరక్షించాల్సిన దేవాదాయ శాఖ వాటికి మరణ శాసనం లిఖిస్తోందని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేములవాడ రాజన్న దేవాలయంలో కోడెలకు మరణ శాసనం రచిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సామర్థ్యానికి మించి ఇరుకైన స్థలంలో వందలాది కోడె దూడలను కుక్కడంతో తొక్కిసలాటకు గురై ఆలనా పాలనా కరువైన కారణంగా కోడె దూడల మృత్యుఘోష కొనసాగుతుందన్నారు. రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం, పార్ట్ టైం అసిస్టెంట్లు సరిగా పట్టించుకోకపోవడం కారణంగా నిరంతరం కోడెదూడలు చనిపోవటం అత్యంత హేయమైంది, బాధాకరంగా పేర్కొంది. అవి కేవలం కోడెదలు మాత్రమే కాదని హిందువుల విశ్వాసాలకు ప్రతీకలనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని వెల్లడించింది. రాజన్న ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ గోశాల నిర్వహణ అత్యంత పేలవంగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిరసనమని విహెచ్పీ ఆరోపించింది. దాదాపు 100 ఎకరాల సువిశాల స్థలాన్ని ఏర్పాటు చేసి గోశాల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విహెచ్పీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కోసం సర్కారు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భాగ్యనగరంలో వర్షాకాల సన్నద్దతపై అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని ఆయన చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు, హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై మంత్రి పొన్నం అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి ఎద్దడి తలెత్తకుండా 18,000 ఆవాస యజమానులకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని నోటీసులు ఇచ్చామన్నారు. 300 గజాలు దాటిన స్థలంలో ఇల్లు కట్టేవారు తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా 3,500 ఇళ్ల చొప్పున ఇండ్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని సర్వే జరిగింది. ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసే ప్రక్రియను ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 60 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసుకుని వాటికి సంబంధించి ఎక్కడైనా రిస్క్ వస్తే హైదరాబాద్ ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాదాపు 18,000 సైట్స్ ఐడెంటిఫై చేసినాం. వాటన్నిటికీ ఒక నోటీస్ ఇచ్చేటనే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకోమని చెప్తాను. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి 300 గజాల పైన ఉన్నటువంటి ఇళ్లు ప్రతి ఒక్కటి వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. దాన్ని సీరియస్ గా అమలు చేసే విధంగా
అన్ని శాఖల సమన్వయంతో ఈ కోఆర్డినేషన్ తీసుకోవడం జరుగుతుంది. క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుపట్టారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనార్థం దిగుమతి సుంకాన్ని 40% వరకు పెంచాలని రాష్ట ప్రభుత్వం అభ్యర్థించినా కేంద్ర ప్రభుత్వం తగ్గించడం బాధాకరమన్నారు. ఆ నిర్ణయం వల్ల ఆయిల్ పామ్ రైతులకు గెలల ధర తగ్గడం సహా దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగును తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. స్వదేశీ నూనె ఉత్పత్తి ప్రోత్సహించాలన్న ప్రభుత్వాల ఉద్దేశాలకు విరుద్దంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహకానికి అనేక చర్యలు చేపట్టిందన్న తుమ్మల కేంద్రం నిర్ణయంతో అవి ఫలించకపోవచ్చని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును పునః సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను లేఖ ద్వారా కోరినట్లు చెప్పిన ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దేశంలో ఆత్మ నిర్భరత లక్ష్య సాధనకు ఆయిల్ పామ్ వంటి నూనె గింజల పంటల ఉత్పత్తికి భరోసా కల్పించే విధానాలను అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తుమ్మల వెల్లడించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ది చెందాలన్నదే తమ అభిమతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ను కేటీఆర్ ప్రారంభించారు. పీడీఎస్ఎల్ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని ఆ సంస్థ ప్రతినిధులను ఆయన కోరారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు రావాలని అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామని కేటీఆర్ వెల్లడించారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ లైఫ్ సైన్సెస్ తో పాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. 10 ఏళ్ల నాటి ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందన్నారు. The growth in Hyderabad and Telangana has been explosive over the last 1 decade. Pune and Chennai in India have been known to be the automotive hubs within India. But of late, Hyderabad has been doing brilliantly well. We've been able to attract, including Stellantis, ZF, Hyundai, Mobis, Bosch, Mahindra and Mahindra, and many others. University ki, industry ki oka manchi collaborative mode lo edaithe ikkada growth undo. My compliments to all of you. Ivala nenu adhikaranlo lenu, but still ikkadiki vachi nenu Telanganalo pettubaduలు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్, అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్. కాబట్టి అట్లా అని చెప్పి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండవు, 2-3 ఏళ్ళలో వచ్చేస్తాం. అప్పటిదాకా ఈ లోపల మీరు పెట్టాల్సిన అన్ని పైప్ లైన్ లో పెట్టి మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి రాగానే అన్ని ఇండస్ట్రీస్ మా దగ్గర పంపించేస్తే అప్పుడు మీరు కూడా వచ్చేవాళ్ళు వచ్చేస్తే ఐ విల్ బి సూపర్ హ్యాపీ. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తో రహస్యంగా సమావేశమైనట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో హరీష్ పోస్టు పెట్టారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. విలువలకు తిలోదకాలిచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే పీసీసీ అధ్యక్షుడు నడుస్తున్నారని హరీష్ విమర్శించారు. పెళ్లిలో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప ఇతర పార్టీ నాయకులను తమ పార్టీ నుంచి వెళ్లిన నాయకులను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని హరీష్ స్పష్టం చేశారు. చౌకబారు ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు హరీష్ సూచించారు. కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తోందని కరీంనగర్ లో విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని తెలిపిన బండి సంజయ్ ఈ 2 పార్టీలు ఎప్పటికీ కలవబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే గతంలో కలిసి పనిచేశాయని భవిష్యత్తులోనూ బీజేపీని ఓడించేందుకు ఇదే పనిచేస్తాయని బండి సంజయ్ తెలిపారు. కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. 3 పత్తా అన్నాము చూసి చాలా మంది. ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్ లో పెట్టారు. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి లెటర్లు చిట్ చాట్ల పేరుతోని. ఇదేం పద్ధతి? బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. దేశ చరిత్రలోనే ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన అతిపెద్ద విజయవంతమైన ఆపరేషన్ అని ప్రధాని మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పరాక్రమానికి చిహ్నంగా నిలిచిందన్నారు. తుపాకీ గుళ్లకు ఫిరంగి గుళ్లతో బదిలిస్తామంటూ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక పంపారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ సైన్యం మొదటిసారి మహిళల కోసం రక్షణ ద్వారాలు తెరిచిందని తెలిపారు. నారీ శక్తి దేశ భద్రతకు కవచంగా మారిందని ప్రశంసించారు. దేశ రక్షణలో మహిళల
సామర్థ్యాన్ని ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఇందుకోసం గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. राष्ट्र रक्षा में भारत की बेटियों का सामर्थ्य देख रही है. इसके लिए भी बीते दशक में सरकार ने अनेक कदम उठाए हैं. स्कूल से लेकर युद्ध के मैदान तक आज देश अपनी बेटियों के शौर्य पर अभूतपूर्व भरोसा कर रहा है. आज सेना, नौसेना और वायुसेना में बेटियां अग्रिम मोर्चे पर तैनात हो रही. आज फाइटर प्लेन से लेकर आईएनएस विक्रांत युद्धपोत तक विमेन ऑफिसर्स अपनी जांबाजी दिखा रही है. नेवी की 2 वीर बेटियों ने करीब 250 दिन की समुद्री यात्रा पूरी की है. कि चुनौती कितनी भी बड़ी हो, भारत की बेटियां उस पर विजय पा सकती. नक्सलियों के खिलाफ ऑपरेशन हो या फिर सीमा पार का आतंक हो, आज हमारी बेटियां भारत की सुरक्षा की ढाल बन रही है. देवी अहल्या की इस पवित्र भूमि से देश की नारी शक्ति को फिर से सैल्यूट करता हूं. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ మరోసారి డిమాండ్ చేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగినట్లు ప్రధాని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించినట్లు 21 రోజుల్లో ట్రంప్ 11 సార్లు చెప్పారని ఆయన అన్నారు. చివరికి కోర్టులో కూడా అదే వాదన వినిపించినట్లు గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారని జయరాం రమేష్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ద విమానాలను కోల్పోయిందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలని పేర్కొంది. పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ఎన్ని కూలాయో కూడా స్పష్టం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రఫేల్ విమానాలు కూలాయని రాహుల్ గాంధీ చెబితే దేశ వ్యతిరేకులు అన్నారన్న ఆయన యుద్ద విమానాలు కూలాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సీడీఎస్ వ్యాఖ్యలపై ఏం చెప్తారన్న ఉత్తమ్ ఆయన్ని కూడా దేశ వ్యతిరేకి అంటారా అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ పై కాంగ్రెస్ రాజకీయం చేయటం లేదని, కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన ఢిల్లీలో తెలిపారు. If somebody asks a question, if India has lost any fighter aircraft, what is wrong with that? Today General Chauhan has given us answer. So what was wrong about any Congress leader asking this question? You definitely, in any war, any confrontation, any conflict from time immemorial, when there's a conflict, all nations give their victories and losses. So to a question asked by the Congress leaders, why did the BJP react that we are anti-national and anti-patriotic? ఆపరేషన్ సింధూర్ సమయంలో కొన్ని యుద్ద విమానాలను కోల్పోయినట్లు భారత సైన్యం తొలిసారి ధృవీకరించింది. అయితే వాటి సంఖ్య ఎంతన్నది మాత్రం సైన్యం వెల్లడించలేదు. షాంగ్రీ-లా సమావేశాల కోసం సింగపూర్ వెళ్లిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అణు యుద్దాన్ని ఆపానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సీడీఎస్ 4 రోజుల భారత్ పాక్ ఘర్షణ అణు యుద్దానికి ఏమాత్రం చేరువ కాలేదని స్పష్టం చేశారు. అణ్వాయుధాల అవసరం లేకుండానే సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. భారత దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాకిస్తాన్ వాదన సరైంది కాదని, అవి పనిచేయలేదని సీడీఎస్ స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించినప్పటికీ పాక్ వాయు స్థావరాలపైనే కొంచెం కూడా తేడా లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామన్నారు. 6 భారత జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన ప్రకటన వాస్తవం కాదన్న అనిల్ చౌహాన్ కొన్నిటిని కోల్పోయామని అంగీకరించారు. అయితే జెట్ల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. సంఖ్య ముఖ్యం కాదని, వాటిని ఏ కారణాలు తప్పుల వల్ల కోల్పోయామో తెలుసుకోవటం ముఖ్యమని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. కొలంబియాలో భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాల దౌత్యం ఫలించింది. పాకిస్తాన్ భూభాగంపై భారత దాడుల్లో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ అందించిన ఆపరేషన్ సింధూర్ పూర్తి వివరాలను ఆ దేశం పరిగణలోకి తీసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన కొలంబియా విదేశాంగ మంత్రి యోలెన్ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.
కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నామన్న ఎలాండ్ దాడులకు దారితీసిన పరిస్థితులపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం థరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదంపై తమ వైఖరిని కొలంబియా పూర్తిగా తెలుసుకున్నారని థరూర్ తెలియజేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్తో సుంకాలపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చేరువైనట్లు ట్రంప్ తెలిపారు. భారత్ పాక్లు ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశాలు సన్నగిలుతాయని హెచ్చరించారు. సుంకాలపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రతినిధులు కూడా వచ్చే వారం వాషింగ్టన్ కు రానున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్పై ట్రంప్ 26% సుంకాలను విధించడంతో ఈ అంశంపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో పర్యటించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లూట్నిక్ తో సమావేశమయ్యారు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి తొలిదశ ఒప్పందం చేసుకునే దిశగా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. గోదావరి కావేరీ లింకేజ్తో నదీ జలాలు తెలంగాణకు శాశ్వతంగా దూరం అవుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. జూన్ 2 నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం అంశంలో నోటీసులను నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేస్తామని ప్రకటించారు. జాగృతి ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకుని ముందుకెళ్తుందన్న ఆమె అన్ని వర్గాల కోసం విభాగాలు ఏర్పాటు చేసి వారి కోసం పోరాడతామన్నారు. చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకు తీసుకొని వెళ్లడం జరిగింది. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్లు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్ గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలే. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్ గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారులు ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి టాయిలెట్లు వారే కడుక్కోవాలని ఆదేశాలు ఇవ్వమని ముఖ్యమంత్రికి సూచించారు. ఎస్సీ గురుకులాలను ఎందుకు గోసపెడుతున్నారు, అలుగు వర్షిని ఎందుకు కక్ష కట్టారని నిలదీశారు. 30 ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఇప్పటి వరకు ప్రవేశాలు చేపట్టలేదని, కుట్రతో మూసేయాలని చూస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట రేవంత్ రెడ్డి పెద్ద కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. పేద ప్రజల పిల్లలను బానిసలుగా చూసే అధికారిని అక్కడి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాల సెక్రటరీ గారు గత 4-5 రోజుల నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్లే కడుక్కుంటే తప్పేంది. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అయ్యా మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది. చీపురు కట్ట పట్టుకొని బకెట్ పట్టుకొని ఈ టాయిలెట్ కడుక్కో రేవంత్ రెడ్డి, మీ అధికారులతో కడిగించు. నువ్వు ముందు మీ ఇంట్లో సంస్కరణలు స్టార్ట్ చేసి అప్పుడు మా పేదల ఇళ్లకు రా. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు డ్రైనేజ్ దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన మ్యాన్హోల్స్ శుద్ది చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి వద్ద ఈటెల ధర్నా చేశారు. నగర ప్రజల నుంచి కోట్లాది రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ప్రభుత్వం సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నగరంలోని డ్రైనేజ్ మొత్తం పార్కులు, చెరువుల్లోకి పోతుందని, వాటిని తక్షణమే మళ్లించాలని ఈటెల డిమాండ్ చేశారు. విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు, కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ, మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఎందుకంటే ఈ శాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తీర్కలేదు. వారు రాజకీయాలు తప్ప ప్రజల పరమైనటువంటి మురికి నీళ్ల సమస్య కావచ్చు, తాగే నీళ్ల సమస్య కావచ్చు, సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు, అవన్నీ చర్చించేటువంటి తీరిక వారికి లేదు. ఇప్పటికైనా ప్రజలు బాధపడుతున్న సమస్యలు ఐడెంటిఫై చేయండి, పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 72వ మిస్ వరల్డ్ తుది పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 108 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడగా ఆఖరి అంచె పోటీలకు పలు పోటీల్లో సత్తా చాటి 40 మంది ఎంపికయ్యారు. ఫినాలేలో బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇషాన్ కట్టర్ సందడి చేయనున్నారు.
2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విభాగానికి ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరు ఎంపిక కానున్నారు. ఫైనల్ పోటీలకు జడ్జిలుగా సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరీనా వ్యవహరించనున్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్ గా మిస్ వరల్డ్ సంస్థ చైర్మన్ జూలియా మోర్లీ పర్యవేక్షించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు సినీ ప్రముఖులు రానా, నమ్రత తదితరులు హాజరయ్యారు. ప్రపంచ ముద్దుగుమ్మలు ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టారు. My feelings are full of excitement because soon we will know who is the next Miss World. Yes, my crown is going to be on ahead of the next winner, but what I can say is that my mission remains. Even though the crown may change its head, I will still be working hard on my beautiful purpose and beyond. Thank you. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రామ్రెడ్డి నగర్ నుంచి సుచిత్ర రహదారిని కలుపుతూ ఫాక్స్ సాగర్ చెరువు పక్క నుంచి వెళ్లే 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులను, జీడిమెట్ల పైప్లైన్ రోడ్లో స్టీల్ బ్రిడ్జిను పరిశీలించారు. ఫాక్స్ సాగర్ చెరువు నాలా కబ్జాకు గురైందని స్థానికులు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కబ్జాపై ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అంతటి గౌరవాన్ని పొందుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపై కుట్ర చేసే సాహసం ఎవరూ చేయరన్న నారాయణమూర్తి ఇటీవల చిత్ర పరిశ్రమలో వివాదంగా మారిన పర్సంటేజ్ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 3 వారాలకు ముందు బంద్ విషయాన్ని ప్రకటించాలని, హరిహర వీరమల్లు విడుదల తేదీకి బంద్ అంశానికి ఎక్కడా సంబంధం లేదని ఆయన వెల్లడించారు. సినిమా టికెట్ ధరల పెంపు, తినుబండారాల విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు దూరమవుతున్నాడని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రమంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. పొలిటీషియన్ యాజ్ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తుంది. ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సి చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. డిప్యూటీ సీఎం గా మీరు ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం. ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ది రేట్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన అక్కినేని నాగార్జున దంపతులు తమ చిన్న కుమారుడు అఖిల్ వివాహ పత్రికను అందించి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారు కాసేపు సీఎంతో చర్చించారు. హైదరాబాద్ లో జూన్ 6న ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. జూన్ 8న వివాహ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నవంబర్లో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల సమక్షంలో జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది.